ఆదికాండం 22వ అధ్యాయం. ఆదికాండం 22వ అధ్యాయం 2వ వచనం 5వ వచన భాగంలో మనం చూసుకున్నట్లయితే గన, అప్పుడు ఆయన నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా, ఇక్కడ చూడండి జాగ్రత్తగా మనం చదువుదాం. నీకు ఒక్కడై ఉన్నటువంటి నీ కుమారుణ్ణి ఎవరితో మాట్లాడుతున్నారు? ఎవరు మాట్లాడుతున్నారు? ఆయనకి కుమారుడు అనుగ్రహించింది ఎవరు? ఏ వయసులో అనుగ్రహించబడ్డాడు? నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 100 సంవత్సరాలు అంటే 99 సంవత్సరాలు. ఇక్కడ రాయబడుతున్నటువంటి మాట, ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా, నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతన్ని అర్పించుమని చెప్పాను. ఇచ్చింది ఎవరు? పొందుకుంది ఎవరు? పొందుకున్నటువంటి వ్యక్తితో ఇచ్చినటువంటి ఆయన మాట్లాడుతున్నటువంటి మాట, నీకు ఒక్కడే ఉన్నాడు, నాకు తెలుసు. ఆయన నువ్వు అతన్ని ఏం చేయాలి? నువ్వు అతన్ని ఏం చేయాలి? ఎక్కడ బలియాలి? మోరియా దేశంలో ఉన్నటువంటి నేను చెబుతున్నటువంటి పర్వతము మీద. ఎక్కడ పడితే అక్కడ కాదు. మోరియా దేశంలో నేను చెప్పినటువంటి పర్వతము మీద నువ్వేం చేయాలి? ఎందుకు ఇచ్చినటువంటి దేవుడే బలిని కోరుకుంటున్నాడు? ఒక విషయాన్ని మనం గమనిస్తే గన, ఆ కింది భాగంలో చదువుతున్నాం, ఒక దాని మీద దహన బలిగా అతని అర్పించమని చెప్పాను. ఆ తర్వాత 5వ వచన భాగం మనం చూస్తే గన, తన పనివారితో అబ్రహాం అంటున్నటువంటి మాట, తన పనివారితో, మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదమని చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాక్య భాగం మనందరం కూడా కలిసి చదువుకుందాం. 5వ వచన భాగంలో, తన పనివారితో మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదనని చెప్పాను. హల్లెలూయా. అబ్రహాముకు దేవుడు ఒకే ఒక కుమారుడు ఇచ్చాడు. అయితే వాగ్దానం చాలా గొప్పది. అయితే అబ్రహాము యొక్క సంతానం ఎక్కడి నుండి ప్రారంభించబడ్డది? ఒక్కటిగా ప్రారంభించబడ్డది. ఒక్కటిగా ఇవ్వబడినటువంటి ఆ యొక్క శిశువు, ఒక్కటిగా ఇవ్వబడినటువంటి ఆ శిశువు, ఆ కుమారుని తిరిగి దేవుడు ఏమంటున్నాడు? నాకు బలిగా, అంటే బలిగా ఇవ్వాలని దేవుడు అడిగిన తర్వాత అబ్రహాము జీవితంలో తన పనివారముతో ఒక గాడిద మీద ఎక్కి ఆ స్థలంకి వెళ్ళిన తర్వాత దేవుడు చెప్పినటువంటి స్థలం ఎక్కడికి? దేవుడు చెప్పినటువంటి పర్వతం మీదకి సమీపించి ఆ పర్వతం కింద వారి పనివారంతో అంటున్నటువంటి మాట ఏమంటున్నాడో తెలుసా? మీరు గాడిదతో ఇక్కడే ఉండండి, నేనును వాస్తవానికి ఏం చెప్పాలి అక్కడ? నేను నా కొడుకు అని చెప్పాలి. అవునా? ఆ కుమారుడు ఎవరికి ఇచ్చాడు దేవుడు? అబ్రహాంకి ఇచ్చాడు. అయితే నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవుని నేనేం చేస్తాను? మ్రొక్కి తిరిగి వచ్చేదను. హల్లెలూయా, హల్లెలూయా. అనగా ఈ యొక్క అబ్రహాము గారి యొక్క జీవితంలో ఎంత విశ్వాసమో చూడండి. ఎవరో ప్రవచించారని, లేక దేవుడు నాకు వాగ్దానం చేశాడని, నాకు దర్శనం ఇచ్చానని చాలామంది మాట్లాడుతూ ఉంటారు. అందులో తప్పేం లేదు, దేవుడు మాట్లాడే దేవుడు. అయితే అబ్రహాముకు కూడా ఒక వాగ్దానం దేవుడు ఇచ్చాడు.
ఏమని ఇచ్చాడు? ఇసుక రేణువల వలె, అనగా మీకు అర్థమవడానికి, సముద్ర తీరానికి మీరు వెళితే గన అక్కడ ఏం దొరుకుతుంది? ఇసుక రేణులు. నా ప్రియమైనటువంటి దేవుడు, ఆ రీతిగా నీ సంతానం నేనేం చేస్తాను? నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డల, అటువంటి వాగ్దానం ఇచ్చినటువంటి దేవాతి దేవుడే, ఇచ్చినటువంటి దేవుడు, ఒకే సంతానముగా ఇస్సాకును అనుగ్రహించినటువంటి దేవుడే తిరిగి ఏం చేస్తున్నాడు? బలిగా దేవుడు కోరుకుంటున్నాడు. నా ప్రియమైనటువంటి దైవ జనాంగమా, అనగా ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి ఈ సారాంశం ఏంటంటే గన, అబ్రహాము జీవితంలో ఒక్కడై ఉన్నటువంటి ఈ యొక్క ఇస్సాకును కోరుకోవడానికి గల అర్థం ఏంటో తెలుసా? ఈ యొక్క ఇస్సాకు అబ్రహాముకి ఏ రీతిగా మార్చబడ్డాడంటే, ఒక విగ్రహముగా తన హృదయంలో మార్చబడ్డాడు. నీ కలిగినటువంటి ఏదైనా సరే, నీ జీవితంలో, నీ హృదయంలో ఏదైనా విగ్రహముగా నువ్వు మార్చుకున్నావో, ఒకవేళ భార్య భర్తల మధ్యన భర్తకు భార్య విగ్రహంగా లేకపోవచ్చు, భార్యకు భర్త విగ్రహంగా లేకపోవచ్చు, అయితే తల్లిదండ్రులైనటువంటి వారికి నేను సైతం నా యొక్క కుమారుడు మొదలుకొని, నా బిడ్డలు మొదలుకొని, ఎవరైనా నా హృదయంలో విగ్రహముగా దేవునికి ఇవ్వవలసినటువంటి స్థానంలో నాకు విగ్రహముగా ఏదైనా ఉన్నది అంటే గన, అవన్నీ కూడా దేవుని సమీపించినటువంటి, దేవుని మందిరంలో ప్రవేశించినటువంటి ప్రతి వారు కూడా అది దహన బలి అర్పించాలి, దహన బలిగా మార్చబడాలి. దేవునికి బదులుగా రూపొందించబడినటువంటి ఏ విగ్రహమైనా, నీ ఉద్యోగమో, నీ సద్యోగమో, నీ ధనమో, నీ బంగారమో, నీ వస్త్రాలో, నీ అధికారమో, నీ ఆస్తిపాస్తులో ఏదైనా దేవునికి కాకుండా ఇవ్వాల్సినటువంటి ఘనత ఏదైనా నీ హృదయంలో చోటు చేసుకుందా, అది ఖచ్చితంగా దేవుని మందిరంలో ప్రవేశించినటువంటి నీ యొక్క జీవితంలో అది దహన బలిగా మార్చబడునుగాక, దహన బలిగా మార్చబడునుగాక. అది దేవునికి అర్పణగా, సమర్పణగా నువ్వు అర్పించి తీరాలి. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలరా, దేవుని మందిరంలో ప్రవేశించినటువంటి బిడ్డలైనటువంటి మనం ఇటువంటి కార్యాల్ని దేవునికి సమర్పణగా, దేవుని దగ్గర సమర్పణగా, నా యేసుక్రీస్తు ప్రభువు వారి సన్నిధానంలో ఇటువంటి ఆరాధన ఎప్పుడైనా మనం చేస్తున్నామా? ఇటువంటి ఆరాధన దేవునికి సమర్పణగా, అంగీకారంగా మనం చేస్తున్నామా? నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆరాధన అంటే ఏదో ప్రార్థన చేసుకుంటూ వెళ్ళిపోవడం కాదు. ఆరాధన అంటే ఏదో దేవుడు చేసినటువంటి మేలకు కృతజ్ఞతగా మనం చెల్లించేటటువంటి కృతజ్ఞత స్తుతులు కాదు. దేవునికి ఆరాధన చెల్లించడం, దేవుని ఆరాధించడం అని అంటే ఆయన యొక్క ఔన్నత్యం, ఆయన యొక్క సౌభాగ్యం, ఆయన యొక్క ఉన్నతమైనటువంటి స్థితి, ఆయన యొక్క పరిశుద్ధత, ఆయన యొక్క మహిమ ఎటువంటిదో ఎప్పుడైతే నీ మనసారా, నీ హృదయములో నుండి ప్రారంభించబడుతుందో, హృదయముగా చేసేటటువంటి ప్రతిదీ కూడా అది దేవునికి అంగీకారంగా, ఆరాధనగా మార్చబడుతుంది. పరిశుద్ధ గ్రంథం నుండి దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 16 నుండి 18 వరకు చదువుదాం. 16 వచన ప్రారంభం. షడ్రకు, మేషకును, అబేద్నెగోయు రాజుతో ఇలాగు చెప్పిరి, నెబుకద్నెజరు, ఓ నెబుకద్నెజరు, ఇందును గూర్చి నీకు ప్రత్యుత్తరం ఇయ్యవలెనన్న చింత మాకు. ఈ మాటలు వింటే రాజుకి మామూలుగా ఉంటాడా? పేరు పెట్టి పిలుస్తున్నారు. ఎవరు? దేవుని ఆరాధించేటటువంటి ప్రజలైనటువంటి షడ్రక్, మేషక్, అబేద్నెగో, ఈ ముగ్గురు కూడా వారు మాట్లాడుతున్నటువంటి మాట, నెబుకద్నెజరు, ఇందును గూర్చినటువంటి ప్రత్యుత్తరము మీకు ఇవ్వాలనేటటువంటి అక్కర మాకు లేదు.
అంటూ ఏమంటున్నారంటే గన, మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్ని గుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు. ఉదాహరణకు ఒక విషయం చెప్తాను. లోకంలో కనపడేటటువంటి సినిమా యాక్టర్లు కనబడుతూ ఉంటారు. సినిమా యాక్టర్లు ఎప్పుడైనా వారికి అభిమానులకి ఏమైనా చేస్తున్నారా? చెప్పాలి త్వరగా. సినిమా యాక్టర్లు, సెలబ్రిటీలు అని పిలువబడుతున్నటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. వారికి ఎంతోమంది అభిమానులు ఉంటారు, ఆరాధించేటటువంటి వారు ఉన్నారు. ఒక మనుషుడే ఒక వ్యక్తిని అంతగా అభిమానించేటటువంటి వ్యక్తిని గురించి ఇంత ఆరాధనగా ఆరాధిస్తున్నారే. మనం సృష్టించినటువంటి దేవాతి దేవుడిగా మనకి ఏమి చేసినా చేయకపోయినా ఇక షడ్రక్, మేషక్, అబేద్నెగో మాట్లాడినటువంటి మాటలు ఎవరితో మాట్లాడుతున్నాయో తెలుసా? స్వయాన వారి యొక్క రాజ్యంలో పరిపాలకుడైనటువంటి రాజుతోనే, నెబుకద్నెజరుతో మాట్లాడుతున్నటువంటి మాట. ఓ నెబుకద్నెజర్, పేరు పెట్టి పిలుస్తున్నారు. గౌరవం లేదు ఆయనకి. ఎందుకంటే వారు ఆరాధించేటటువంటి దైవం సర్వశక్తిమంతుడైనటువంటి నజరేయుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభువారై ఉన్నారు. హల్లెలూయా. ఈ రోజున దేవుని ఆరాధిస్తున్నటువంటి నీవు కూడా, నీకు ఆరాధ్య దైవమైనటువంటి నా యేసు క్రీస్తు ప్రభువారు సర్వ సృష్టికి ఆధారమై ఉన్నటువంటి దేవుడు, అందరికంటే ఘనమైనటువంటి వాడు, అందరికంటే గొప్పవాడు, ఈ సర్వ లోకాన్ని అంతటిని కూడా తన నోటి మాట ద్వారా కలగజేసినటువంటి దేవుడు ఆయనే నజరేయుడైనటువంటి దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన సన్నిధానానికి వచ్చినటువంటి ప్రతి వారు కూడా ఏ రీతిగా ఆరాధించాలి? ఏదో దేవుడు నాకు పట్ల మేలు చేస్తే కాదు నువ్వు ఆరాధించాల్సింది. మేలు పొందుకోకపోయినా కూడా ఆయన ఉన్నతమైనటువంటి ఉద్దేశం, ఆయన ఉన్నతమైనటువంటి ఔన్నత్యాన్ని బట్టి, ఆయన మహిమను బట్టి, ఆయన గొప్పతనాన్ని బట్టి నిత్యము కూడా నీ యొక్క హృదయములో నుండి అది ప్రారంభించబడునుగాక, ఆయన ప్రారంభించబడునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నా దేవాతి దేవునికి మహిమ కలుగునుగాక. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇటువంటి ఆరాధన ఎంతమంది చేస్తున్నారు? ఎవరైనా పిలిచి, లేకపోతే ఈ సంఘంలోనైనా ఆరాధన చేద్దాం అని అనంగానే ఏం చేస్తారు తెలుసా? మీకు అందరు తెలిసిన విషయాలే మనం చేసేటటువంటి. అప్పుడప్పుడు కొంతమంది అంటూ ఉంటారు, ఈ వివరణ అప్పుడప్పుడు నేను 2 పర్యాలేమో ఇచ్చాను. పరలోకంలో ఉన్నటువంటి ఆరాధన ఈ సంఘంలో జరగాలనేది నా ఆశ. పరలోకంలో ఉన్నటువంటి ఆ పరిశుద్ధ ప్రసన్నత ఈ స్థలంలో కూడా నా దేవాతి దేవుడు అనుగ్రహించాలనేది నా ఆశ. ఆ పరలోకంలో జరుగుతున్నటువంటి ఆరాధన ఏ రీతిగా అయితే జరుగుతుందో అదే ఆరాధన ఇమ్మాన్యుయల్ సంఘంలో జరుగునుగాక. ఎందుకు పరలోకంలో ఉన్నటువంటి ఆరాధన ఈ స్థలంలో జరగాలంటే మహోన్నతుడు, సర్వశక్తిమంతుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభువు వారు నిత్యము ఆ స్థలంలో మహిమపరచబడుతున్నాడు గనుక ఈ స్థలంలో కూడా నా యేసయ్య మహిమపరచబడాలనేది నా యొక్క ఆశయం ఉన్నది. అది ఎవరి ద్వారా సాధ్యమో తెలుసా? నీ యొక్క సమస్త కార్యాల లోకం నుండి విడిచిపెట్టి దేవుని మందిరంలోకి ప్రవేశించినటువంటి నీ ద్వారా, దేవుని మందిరంలో ప్రవేశించినటువంటి నీవు దేవుని దగ్గర సాగిలపడితే, దేవుని ఆరాధిస్తే, దేవుని దగ్గర నువ్వు వచ్చినటువంటి నీ హృదయం అనేటువంటి పెట్టెను నువ్వు విప్పితే, అది కానుకగా దేవునికి సమర్పిస్తే, నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మూడవదిగా దేవుడు నీ పట్ల కార్యం చేసినా చేయకపోయినా, నువ్వు మేలు పొందకపోయినా, నువ్వు ఆశీర్వదించబడకపోయినా, నీ దేవాతి దేవుని యొక్క ఔన్నత్యం, మహోన్నతం, ఉన్నతం ఎటువంటిదో నీ హృదయపూర్వకంగా నీవు ఆరాధిస్తూనే ఉందువుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. నా యేసు క్రీస్తు ప్రభువారు ఇటువంటి ఆరాధికులుగా అందరము మార్చబడుదుముగాక. పాటల ద్వారా కాదు, వాయిద్యాల ద్వారా కాదు, కేవలం ఒక తారతమ్యత,
ఒకటికి ఇంటర్లింక్ అయి ఉంటుంది, కానీ సమీపంగానే ఉంటుంది. కానీ ప్రార్థన, కృతజ్ఞత, ఆరాధన, నువ్వు చేసేటటువంటి ప్రార్థన దేవుని దగ్గరకు వచ్చి ఈ విషయాన్ని చెప్పి నేను ముగించేస్తాను. ప్రార్థనకు, కృతజ్ఞతకు, ఆరాధనకు ఈ మూడు కూడా ఒకటికొకటి సమీపంగానే ఉంటుంది. కానీ అయితే ఈ ప్రార్థనలో ఉండేటటువంటి కార్యం ఏంటో తెలుసా? నిన్ను దేవునికి, నీకు దేవునికి ఏం చేస్తుంది? దేవుని నిన్ను కలిపేస్తుంది. ఈ ప్రార్థన నువ్వు చేసినప్పుడల్లా అది ఆరాధన కాదు. ఎందుకంటే నువ్వు చేసేటటువంటి ప్రతి ప్రార్థనలో కూడా ఏముంటుందో తెలుసా? ప్రతి ఒక్క ప్రార్థనలో కూడా ఏముంటాయి తెలుసా? మీ మనవులు ఉంటాయి, మీ విన్నపాలు ఉంటాయి, మీ అవసరాలే ఉంటాయి. గమనించండి, మీ ప్రతి ప్రార్థనలో విన్నపాలే, మీ మనవులు, మీ అవసరాలు, మీ కోరికలు, ఇవే మీ ప్రార్థనలో ఉంటాయి. ఆ ప్రార్థనకు తగినటువంటి ప్రతిఫలం దేవుడు మీకు మేలు చేసినట్లయితే ఆ ప్రార్థనకు ప్రతిగా మీరేం చెల్లిస్తారు? కృతజ్ఞత ఆరాధన అనబడదు. అప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎందుకు కృతజ్ఞత ఆరాధన కాదు అంటున్నానంటే కన్నా, ఇందాకటి వరకు 3 విషయాలు మీకు బోధిస్తూ వచ్చాను. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అది నేను చేసినా, మీరు చేసినా, ఎవరు చేసినా ఆరాధనగా మార్చబడునుగాక. హల్లెలూయా. నీవు చేసేటటువంటి ప్రార్థనకు ప్రతిగా మేలు దేవుడు కలగజేస్తే, ఆశ్చర్య కార్యాలు నీ పట్ల దేవుడు కలగజేస్తే దానికి కృతజ్ఞత మనం చెల్లిస్తూ ఉంటాం. హల్లెలూయా. ఏ రీతిగా? మేలుకు ప్రతిగా ఒక అద్భుత కార్యం జరిగింది, ప్రార్థన చేస్తే అది నీ పట్ల చేసినటువంటి దేవుడు చేసినటువంటి మేలై ఉన్నది, దానికి కృతజ్ఞత మనం చెల్లిస్తాం. అయితే ఆరాధన ఎటువంటిది అంటే తెలుసా? నీ హృదయాంతరంగంలో నుండి ఒక సమర్పణగా దేవుని దగ్గర నువ్వు మార్చబడాలి. నీ శరీరం అంతయు కూడా, నీ హృదయం అంతయు కూడా దేవుని సన్నిధానానికి వచ్చినటువంటి ప్రతి వారు కూడా నీ ఎదుట ఎవరుండాలి? నీ మనసులో ఏముండాలి? నీ హృదయంలో ఏముండాలి? నీ మనస్సులో నీకు మనవులు ఉండకూడదు, నీ కోరికలు ఉండకూడదు, నీ విన్నపాలు ఉండకూడదు, కృతజ్ఞత ఉండకూడదు. నీకు ఉండాల్సిందంతా దేవుని ఆరాధిస్తున్నటువంటి సమయంలో నజరేయుడైనటువంటి నా యేసయ్య ఉండునుగాక. హల్లెలూయా. ఎప్పుడైతే నీ హృదయము నిండా, నీ మనసు నిండా నా యేసు క్రీస్తు ప్రభుల వారు ఉంటాడో, నిన్ను నువ్వు సమర్పించుకుంటావో, సాగిలపడతావో, ఆరాధిస్తావో, దేవుని సముఖంలో చేర్చబడినటువంటి నీ జీవితంలో ఏ మేలు పొందుకోకపోయినా దేవుని ఎదుట నువ్వు ఆరాధిస్తుంటావో, అది నా యేసు క్రీస్తు ప్రభుల వారికి ఆ ఆరాధన అంగీకారంగా మార్చబడుతూ వస్తుంది. హల్లెలూయా.